ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు కదా. ఏమి రాంబాబు? రంకెల రాంబాబా, ఆంబోతు రాంబాబా? మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు? నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా? ఒక రోడ్డు రిపేర్ చేశాడా? ఇంకో పక్క నేను అడుగుతున్న, ఇరిగేషన్ మంత్రి కదా, రాష్ట్రంలో ఎన్ని నదులున్నాయని నీకు తెలుసా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా నీకు తెలుసా? క్యూసెక్ అంటే తెలుసా నీకు? టీఎంసీ అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలని ప్రయత్నం చేసావా నువ్వు? నువ్వేం మంత్రివయ్యా? నేను అడుగుతున్నా, కనీసం సత్తెనేపల్లెలో కాలువల్లో పూడికి తీపిచ్చావా నువ్వు అని అడుగుతున్నా. తీశాడా? తీశాడా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు తీశాడా? ఏమమ్మా ఆడబిడ్డ తీశాడా? మొత్తం చెప్తాయి కూడా వస్తా, చాలా ఉన్నాయి ఆయన కథలన్నీ. ఆయన మీద నాకు ద్వేషం లేదు, బాధ లేదు. పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే సంతోషపడేవాడిని. ఈయన చేయగలిగింది ఏమీ లేదు అక్కడ. ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి, నన్ను తిట్టడానికి. నేను చెప్తున్నా, నీలాంటి వాళ్ళని మేము లెక్క పెట్టుకోవడం లేదు. రోజులు వస్తాయి, బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మంత్రి అంటే సమర్థత, ఒక మంత్రి అంటే పనితనం చూసి ఇచ్చాం. వీళ్ళు ఇచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల. ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు. పోలవరం సాధించి నువ్వు డాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు. అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే వద్దులే, చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు. ఇంకో పక్క మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్లో డబ్బులు వసూలు చేశారు. అవునా? వాస్తవేనా? 200 రూపాయలు ఒక పింఛన్దారుడు కప్పం కట్టాలి. ఏంటో నాకే అర్థం కాల. ఈ విధంగా కొత్త ఒక 10 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. డ్రైన్ లో ఒక బీసీ యువకుడు చనిపోతే 5 లక్షల నష్టపరిహారం ఇస్తే ఏం చేశారు తమ్ముళ్ళు? 50% వాటా. మంత్రా మజాకనా? 2,50,000 రూపాయలు ఇవ్వలేదని చెక్కు బాధిత కుటుంబానికి ఇవ్వకుండా తిరిగి పంపించేశాడు. ఇది తలుచుకుంటే నాకైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా. ఇంకో పక్క 22 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి వాడు వచ్చి నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా. ఏంటి ప్రజాస్వామ్యం? అందుకే ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దే బాధ్యత మీది. అది జరగాలంటే వాళ్ళ కార్యకర్తలే ఇతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడని కోర్టుకెళ్లే పరిస్థితి వచ్చారు. అవునా కాదా? ఆయనకు సీట్ ఇవ్వద్దని వాళ్ళే అడిగారు, కానీ సీట్ ఇచ్చారు. కానీ మీ మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఏంటి ఆ బాధ్యత? చిత్తుగా ఓడించి కన్నాని అఖండ మెజార్టీతో గెలిపించి మీ సత్తా చూపించాలి.
ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కన్నా లక్ష్మీనారాయణ గారిని పెట్టుకుని మాట్లాడడం ఏమన్నా సమంజసమా అని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా, అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా. గమనించమని మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనవి చేస్తున్నా. ఓ తెలుగుదేశ కార్యకర్తలారా, మీరు కూడా గమనించమని మనవి చేస్తున్నా. ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ, నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూశావుగా. వాడేవాడండి, చంద్రబాబు ఎవడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు. ఏమండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసం అంటే అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారులా, వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు, పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నావంటే ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్ష్మణ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పాడని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతనేం అడగడానికి లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనపల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా. వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. నేను మనవి చేస్తున్నా, ఒక్కరితోనే ఉంటా నేను, ఒక పార్టీతోనే ఉన్నా నేను. రాజశేఖర రెడ్డితో ఉన్నాను, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.